ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, మనం చూస్తుంటే టెక్నాలజీ పెరగడం ఒకటైతేను, పద్ధతులు మారడం ఒకటైతేను, అన్ని చేంజ్ అవుతూ వస్తున్నాయి కానీ అవును. నవే డేస్ లో ఒక వింత పెళ్లిళ్ళు కూడా జరుగుతున్నాయమ్మా. మ్మ్. అది మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఉమ్. అంటే తల్లిదండ్రుల కోసం అయి ఉండొచ్చు, సొసైటీ కోసం అయి ఉండొచ్చు. అంటే పెళ్లిళ్ళు కూడా చాలా రకరకాలుగా రకరకాల వేలల్లో జరుగుతున్నాయి. అంటే లేడీస్ పెళ్లి చేసుకోవడం, జెంట్స్ పెళ్లి అవును, చేసుకోవడం, అవును. తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు విడిపోయి ఇంకొకరితో నాకు లవర్ ఉన్నాడని చెప్పేసి వెళ్ళిపోవడం, కలిసి ఉండడం. భార్యనే భర్తకు మళ్ళీ పెళ్లి చేయడం, భర్త భార్యకు పెళ్లి చేయడం, ఇవన్నీ చాలా డిఫరెంట్ గా జరుగుతున్నాయి. అంటే ఇలాంటి పెళ్లిళ్ళు చాలా చూసుంటారు మీరు. తర్వాత నెక్స్ట్ చాలా కేసులు కూడా మీ దగ్గరికి వచ్చి ఉంటాయి. అవును. మీరు ఈ మధ్య కాలంలో ఏమైనా వింత మ్యారేజెస్ చూసారా? నేను ఒకటి విన్నాను. ఏంటంటే అబ్బాయి గే, అమ్మాయి లెస్బియన్. అమ్మో. ఉమ్, వాళ్ళిద్దరికి పెద్దవాళ్ళు పెళ్లి చేశారు. ఉమ్, వాళ్ళకి తెలిసే చేశారో తెలియకే చేశారో మొత్తం మీద ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరికి తెలిసింది, ఒకళ్ళు గే అని ఒకళ్ళు లెస్బియన్ అని. అంటే వాళ్ళిద్దరికి తెలిసే చేసుకున్నారమ్మా, అమ్మాయికి అబ్బాయికి వీళ్ళిద్దరు? వాళ్ళకి పెళ్లి అవ్వకముందు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలిసింది. ఉమ్. నేను ఇలా అంటే నేను ఇలా అనుకున్నారు. లెస్బియన్ గే అని తెలిసిన తర్వాత వాళ్ళకు అండర్స్టాండింగ్ వచ్చారు. మనం పెళ్లి చేసుకుందాం, ఉమ్. మనం పెద్దవాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, మనం విడిగా ఉంటే ఇలా బాధపడతారు కదా, ఉమ్. అంచేత మనం పెళ్లి చేసుకుందాం, సమాజం దృష్టిలో మనం భార్యాభర్తలం. ఉమ్. అయితే నిజ జీవితంలో నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. నీ ఉమ్. ఇష్టం వచ్చిన వాడితో నువ్వు వెళ్ళు, నా ఇష్టం వచ్చిన దాంతో నేను ఉంటాను. అమ్మాయికి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, అబ్బాయికి అబ్బాయికి అబ్బాయి అబ్బాయి. girl- ఆ బాధ boyfriend. లేదు, ఆ విషయంలో బాధ లేదు. అంచేత ఎవరికి కావాల్సి వచ్చినట్టు వాళ్ళు ఉందాం. ఇలాంటిది ఒక సినిమా వచ్చింది. ఉమ్. అందులో ఏంటంటే అబ్బాయి వాడు గే, ఉమ్. వాళ్ళ పేరెంట్స్ తెలియదు, వాడికి పెళ్లి చేశారు. ఉమ్. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయికి చెప్పాడు, పెళ్ళాడు రాత్రి చెప్పాడు, నా బలవంతం వల్ల, మా పేరెంట్స్ బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నాను, నా పరిస్థితి ఇది అని చెప్పాడు. ఏం చేయాలి అమ్మాయి? పుట్టింటికి వెళ్ళే మార్గం లేదు, ఈ సంగతి పెద్దవాళ్ళకి చెప్పలేదు. చెప్పలేదు. అంతే అక్కడే ఉంటూ ఉంటుంది. అక్కడే ఉంటూ ఉండగా కొన్నాళ్ళకి ఆ అమ్మాయికి ఎవరితోటో వేరే వాడితో పరిచయం అయింది. ఉమ్. వేరే వాడితో పరిచయం అయినప్పుడు సహజంగా అటు అట్రాక్ట్ అయింది, దాని కోరికలు వాడితో తీర్చుకోవడం మొదలెట్టింది. ఉమ్. భర్తకి కొన్నాళ్ళకి ఈ విషయం తెలిసింది. ఉమ్. వాడు ఆ అమ్మాయి బయటకు వెళ్తుంటే వీడు కూడా ఫాలో అయ్యి వెళ్ళాడు, అదే ఆ ఇంట్లోకి వెళ్ళడం చూశాడు. ముందు బాధపడ్డాడు, ఉమ్. అయ్యో నా భార్య ఇలా పెడుతోంది కదా అని. తర్వాత సమాధాన పడ్డాడు, ఎందుకని, నేను ఆ అమ్మాయి కోరికలు తీర్చలేను కాబట్టి అమ్మాయి అలా చేయడంలో తప్పు లేదు అని. అయితే దీనికి పరిష్కారం ఏంటి? డైరెక్టర్ చెప్పిన పరిష్కారం ఏంటంటే, వీడు ఆ అమ్మాయి లవర్తో మాట్లాడాడు, ఏమని, నువ్వు మా ఇంటికి షిఫ్ట్ అయిపో, ఉమ్. ఏం చేస్తున్నానో ఏదో మా ఇంట్లో ఉండు, ఉమ్. పగలంతా నా భార్య నాతో ఉంటుంది, ఉమ్. నా భార్యగా, ఉమ్. రాత్రిపూట నీ గదికి వస్తుంది, ఉమ్. నీ భార్యగా. ఉమ్. రాత్రిపూట నీకు భార్య, పగలు నాకు భార్య. ఇది 4 గోడల మధ్యనే ఉంటుంది కానీ బయట ప్రపంచానికి తెలియదు. ఉమ్. అలా మనం అండర్స్టాండింగ్ వచ్చినట్లయితే మన సమస్య పరిష్కారం అవుతుంది, ప్రజలు ఎవరికి తెలియదు, ఇందులో గొడవ పడాల్సిన విషయం లేదు అని. అంటే డైరెక్టర్ గారు చూపించిన పరిష్కారం అది. ఉమ్. అలాగా ఇప్పుడు కూడా ఏంటంటే, గేకి వాడు ఫ్రెండ్, వాళ్ళకి గే, ఈ అమ్మాయికి లెస్బియన్కి, ఈ అమ్మాయి ఫ్రెండ్ ఈ అమ్మాయికి ఉంటారు. ప్రజల దృష్టిలో మనం దంపతులుగానే ఉంటాం, ఉమ్. బయట మన అవసరాలు మనం తీర్చుకుంటాం. ఉమ్. ఇంకా సంసారం చేస్తే పిల్లలు పుట్టడం లేదని పేరెంట్స్ కూడా చేస్తారు కదా. అవును, మరి అందరికి క్వశ్చన్ వస్తాయి కదా వస్తుంది కదా. ఆ. అంతే ఏదో 4 ఏళ్ళ 5 ఏళ్ళలో ఇంకా పిల్లలు పుట్టడం లేదు అంటారు. డాక్టర్ చూపించుకోండి, అదేంటి వాళ్ళని కన్సల్ట్ చేయండి, వీళ్ళని కన్సల్ట్ చేయండి అంటూ ఉంటారు కదా. ఉమ్. ఆ స్పెరం తీసుకుందాము, ఐవీఎఫ్లు ఉన్నాయి కదా ఈ రోజుల్లో, అంచేత దాని ద్వారా పిల్లల్ని కనేద్దాం, ఉమ్. పిల్లలు పెంచుకుందాం. ఉమ్. పెంచుకోవడం విషయంలో మన ఇద్దరికి అభిప్రాయ భేదాలు లేవు కదా. ఉమ్. అంచేత పిల్లలు పుడతారు, మనం సంసారం చేస్తున్నట్టు ఉంటుంది, ఉమ్. మన అవసరాలు మనకి తీరుతాయి అనేటువంటి అండర్స్టాండింగ్లు. అంటే ఒక సొల్యూషన్ చూసుకున్నారు వాళ్ళు వాళ్ళ సమస్యకి. ఓకే. అది ఎంతవరకు యాక్సెప్టబుల్ సమాజంలో అంటే మనం చెప్పలేం కానీ ఉమ్. వాళ్ళ సొల్యూషన్ వాళ్ళు చూసుకున్నారు. అంటే అంటే వాళ్ళు తీసుకున్న సొల్యూషన్ కరెక్టా రాంగ్ అన్నది మనకు తెలియదు కానీ సొసైటీ పరంగా వాళ్ళిద్దరు భార్య భర్తలు, సొసైటీ పరంగా భార్యాభర్తలు, తల్లిదండ్రుల పరంగా భార్యాభర్తలు, పేరెంట్స్ విషయంలో కూడా భార్యాభర్తలు. వాళ్ళకి మనవన్న మనవరాల్లో ఇచ్చారు కదా, ఇచ్చారు. అంతే. అది ఎవరి ద్వారా వచ్చింది అనేది అనవసరం. అంటే మరి ఇప్పుడు వాళ్ళతోని వీళ్ళకి ఈ అమ్మాయి త్రూ కానివ్వండి, ఆ అబ్బాయి త్రూ కానివ్వండి, ఇప్పుడు భర్తకు ఉన్న అబ్బాయితో ఉన్న సంబంధం కానివ్వండి, భార్యకి ఇంకొక అమ్మాయితో ఉన్న సంబంధం కానీ రేపటి ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది కలిగించే అవకాశాలు అప్పటి సంగతి ఉన్నాయి? అప్పుడు చూద్దామంటారు. అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. ఆ అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకోడు, వాడు గేనే కాబట్టి. ఈ రెండో అమ్మాయి కూడా ఇంకో పెళ్లి చేసుకోదు, ఆ అమ్మాయి లెస్బియనే కాబట్టి. అంచేత మన అవసరాలు మనకి తీరిపోతున్నాయి, ప్రస్తుతానికి గొడవ లేదు కదా. వచ్చినప్పుడు అప్పుడు సొల్యూషన్ అప్పుడు ఆలోచించుకుందాం. ప్రజెంట్ మనకు దొరికిన సొల్యూషన్ ఇది, ఈ సొల్యూషన్ తో హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా లైఫ్. అది ఏదైనా ఇబ్బంది వస్తే, సమస్య వస్తే అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం. ప్రజెంట్ అయితే మనకి ఇబ్బంది లేదు, హ్యాపీగా వాళ్ళు అలాగే ఉంటున్నారు కూడా, హ్యాపీగా ఉన్నారు కదా. పేరెంట్స్ కి తెలియదు,
ఆ మనవడ మనవరాల పుడితే పిచ్చి మహాన్ వాళ్ళ ఆ తాత మా అమ్మ అనుకుంటూ ఆలోచించుకుంటూ ఆడుకుంటారు వాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది వాళ్ళకి అనవసరం కదా. సో ఒక రకంగా చూస్తే సమాజంలో మరి ఇది యాక్సెప్టబుల్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు జీవితం అంతా వాళ్ళు బాధపడుతూ పెదవంది మీ అబ్బాయికి ఎందుకు పెళ్లి చేయలే, మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదంటే వాళ్ళు గే అని లెస్బియన్ అని వాళ్ళు చెప్పుకోలేరు సమాజంలో. అంచేత చెప్పుకోలేనప్పుడు వాళ్ళకి ఒక పెళ్లి అనేది చేసేస్తే సమాజం క్వశ్చన్ చేయడం మానేస్తుంది కదా. అంచేత ఇదొక సొల్యూషన్ అనుకోవాలి. అదే చెప్పాను కదా ఇందాక, సొల్యూషన్స్ చాలా ఉంటాయి. అదే రకరకాల పెళ్లిళ్ళమ్మా, అసలు ఏది సూటబుల్ అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది. వీళ్ళు ఇది డిసైడ్ చేసుకున్నారు. అలా కాకుండా నార్మల్ అమ్మాయిని వీడిని పెళ్లి చేసుకుంది అనుకో, వాడికి ఏం తెలియగానే యుద్ధం మొదలవుతుంది. అమ్మాయి విడాకులు చేస్తుంది, వాడు గే అని చెప్తుంది, 10 మందిలో పరువు పోతుంది కదా. పోతుంది. అలాగే ఈ అమ్మాయి విషయంలో కూడా వాడు ఈ అమ్మాయి లెస్బియన్ నాకు వద్దు అంటాడు, ఈ అమ్మాయి లెస్బియన్ అనే సంగతి బజార్లో తెలుస్తుంది, పరువు పోతుంది కదా. అంచేత పెద్దవాళ్ళకి చెప్పడము పరువు పొడాలు కేసులు కంటే ఈ పరిష్కారం గుట్టుగా సాగిపోతుంది, మనకి మంచిది, సేఫ్ సైడ్. అందరూ సేఫ్ సైడ్ అంతే, అందరూ సేఫ్ సైడ్. ఇప్పుడు మరి ఈ గేలను కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టున్నారు కదా, ఓటు హక్కు ఉంది గేలకు కూడా. ఉంది. అంచేత ఒకప్పుడు మ్యారేజెస్ యాక్సెప్ట్ చేయలేదమ్మా ఇంకా. అంటే కొంతమంది మాత్రమే అప్లై చేసుకున్నారు, వాళ్ళకి మాత్రమే సుప్రీం కోర్టు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది అంటే ఆ పర్మిషన్ కి అయితే పుచ్చుకుని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు కదా. ప్రతి వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు మాకు కూడా ఇవ్వండి అని అడగచ్చు, ఇస్తారో లేదో తర్వాత సంగతి అనుకో. అది ఏదైనా ఒక పరిష్కారం, ఇది కూడా ఒక పరిష్కారం అని అనుకోవచ్చు. తప్పు రైటు, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ ఉంది, అది యాక్సెప్టబుల్లా అంటే కాదు అని చెప్పలేము, అవునని కూడా చెప్పలేము. ఆ ప్రకారం కేసు వేయడానికి వీల్లేదు కదా. లేదు, మనకి అడల్టరీ కింద కేసు వేయడానికి వీల్లేదు. సో అది యాక్సెప్టబుల్ అనే అనుకోవాలి. అలా అని కోర్టు యాక్సెప్ట్ చేసిందా లేదా నాకు జీవో చూపించంటే లేదు. కానీ కోర్టు కూడా అదే చెప్తోంది కదా, అది ఇల్లీగల్ రిలేషన్ కాదు అని చెప్తోంది. వాళ్ళు హ్యాపీగా అలాగే లైఫ్ అలాగే ఉండొచ్చు. ఇప్పుడు ఇందులో కూడా అంతే, వాళ్ళకి నచ్చిన పెళ్లి వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. అంచేత గే అయినా లెస్బియన్ అయినా ఇది ఒక పరిష్కార మార్గాన్ని వాళ్ళు చూసుకున్నారు. చంపడం చంపుకోవడం కంటే ఇది బెటర్ కదా, చాలా బెటర్, చాలా బెటర్. అవును, ఎటు కుటుంబాలను హార్ట్ చేయట్లేదు, సొసైటీలో వాళ్ళకంటూ ఒక స్టాంప్ వేసుకోవట్లేదు, నీట్ గా పట్టలేదు, వాళ్ళు నీట్ గా 4 గోళ్ల మధ్యన వాళ్ళ సంసారం వాళ్ళు గుట్టుగా చేసుకుంటున్నారు అంతే. వెళ్ళిపోతుంది కదా. ఇద్దరికి అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యన ఉండాలి. మెయిన్ ఆ అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఇందాక కథలో చెప్పినట్టుగా మనం ముగ్గురం కలిసి ఉందాము, పగలు నా భార్య ఉంటది, రాత్రి నీ భార్యగా ఉంటది అని వాళ్ళిద్దరు అనుకున్నారు. ఆ అమ్మాయికి కూడా అది ఇష్టం ఉండాలి కదా, ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉండాలి కదా. అంటే ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది. సో పగలంతా విడితో ఉంటది, రాత్రి అంతా పడుతూ ఉంటది, సరిపోయింది కదా. నచ్చింది సొల్యూషన్. అదే అంటే ఎవరికి హాని జరగకుండా, సమాజంలో ఎవరికి నష్టం లేకుండా, హాని లేకుండా ఉండేది వాళ్ళ కుటుంబానికి మాత్రమే, వాళ్ళు మాత్రమే అనుభవించగలిగింది. దానివల్ల ప్రపంచానికి నష్టం లేనిది, మెయిన్లీ ఎవరికి నష్టం లేదు కదా దానివల్ల. అంచేత అలాంటి సొల్యూషన్ కూడా ఎప్పుడో డైరెక్టర్ గారు చూపించాడు. అలాగా అంటే అప్పుడు ఇది 6 ప్రతివ్రతలు. కరెక్ట్, 6 ప్రతివ్రతలు, కరెక్ట్. ఈవీవి సత్యనారాయణ. అవును, రకరకాల 6 సమస్యలు. అవును, 6 సమస్యలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్య చెప్తారు, అందులో ఇది ఒక సమస్య. చాలా బాగా అంటే, కానీ మీరు చెప్పిన యాక్సెప్టబుల్ కాదు కానీ విన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే ఇది బెటరేనేమో అనిపిస్తుంది. మీరు అంటే ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు ఎలా అనిపించింది? ఆ సినిమా అలా పెద్దగా జనాలు యాక్సెప్ట్ చేయలే, ముఖ్యంగా ఈ పాయింట్ యాక్సెప్ట్ చేయలే. ఏది ఆ అమ్మాయి పగలొకటితో రాత్రి ఇద్దరు మగాళ్ళని పంచుకుంటుందా అదే అనుకున్నారు. డైరెక్టర్ చెప్పిన సొల్యూషన్ అది, అది జనాలకి నచ్చల. ఇప్పుడు జరుగుతున్నది అదేగా, అదే జనాలకి నచ్చలేదు కానీ జరుగుతున్నది అదే, ఇప్పుడు జరుగుతున్నది అదే కదమ్మా. అలాగే అది దాదాపు ఒక 20 ఏళ్ల కింద తీసిన సినిమా, అదే ఇప్పుడు తీస్తే జనాలకి నచ్చేదేమో, అప్పుడు తీసాడు కాబట్టి నచ్చలేదు. ఇప్పుడు డిఫరెంట్ మ్యారేజ్ సిచ్యువేషన్ కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మీరు ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారమ్మా? అంటే ఇలాంటి అంటే చాలా వినుంటారు మీరు, చాలా రకరకాల పెళ్లిళ్ళు మీరు, అరే అవునా ఇలా జరిగిందా అని చెప్పేసి. అవును, ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అది ఫస్ట్ ఆశ్చర్యంగా అనిపించిన ఒక రకమైన సొల్యూషనే కదా అనిపించింది నాకు కూడా. సొసైటీ యాక్సెప్టబుల్ అవునా కాదా అనే విషయం కంటే ఈ సమస్యను ప్రపంచం ముందుకు తీసుకెళ్లలేదు, వాళ్ళు అల్లరి పడలేదు, వాళ్ళ కుటుంబాలను అల్లరి పెట్టలా, వాళ్ళు అల్లరి పడలా, గుట్టుగా వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు. సో యాక్సెప్టబుల్ అనిపించింది నాకైతే. సమాజంలో కూడా ఇలాంటి పరిష్కారం ఉంటే యాక్సెప్టబుల్. ఎందుకంటే ప్రపంచంలో ఏ పనైనా సమాజానికి చేటు కాకూడదు, దానివల్ల సమాజానికి నష్టం రాకూడదు. అంటే దీనివల్ల సమాజానికి నష్టం ఏం లేదు కదా అని అనిపించింది. ఎవరిని హర్ట్ చేయలేదు వాళ్ళు. అవును, ఎవరిని హర్ట్ చేయలేదు, వాళ్ళ సంసారం వాళ్ళు గుట్టుగా చేసుకుంటున్నారు. సొసైటీలో వాళ్ళ పేరు ప్రతిష్టలు వాళ్ళకు ఉన్నాయి అంతే. అంటే అనేక రకాలైన మార్పులు, అనేక రకాలైన సమస్యలు, అనేక రకాలైన పరిష్కారాలు. అంటే కాలం మారుతున్న కొద్దీ సమాజం మారుతుంది, సమాజం ఆలోచన విధానాలు మారుతాయి,
ఆ పరిష్కారాలు కూడా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు అవును. విడాకులు పరిష్కారం కాదు, ఇప్పుడు విడాకులు పరిష్కారం. ఒకప్పుడు సెకండ్ మ్యారేజ్ పరిష్కారం కాదు, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ పరిష్కారం. ఒకప్పుడు పెళ్లి తప్ప వేరే లేదు, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ పరిష్కారం. అలా చాలా రకాలైన పరిష్కారాలు సమాజం మారుతున్న కొద్దీ కూడా పరిష్కారాలు మారుతూ ఉంటాయి. పూర్వం చూడు ధర్మం 4 పాదాల నడుస్తుంది, కలికాలంలో ఒక పాదంతో కుంటుకుంటూ నడుస్తుంది అని చెప్పేవాళ్ళు. చెప్పేవారు. మరి అదేమో ఇది కుంటుకుంటూ నడవడం అంటే. ఉమ్. అంచేత పరిష్కారాలు అనేవి ప్రపంచానికి చేయగలిగినంత కాలము యాక్సెప్టబుల్ అనుకోవాలి. నిజంగా అమ్మ మీరు చెప్పింది ఏంటంటే నేనైతే ఇంకా షాక్ లోనే ఉన్నాను. అంటే ఓకే ఫైన్, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు బెటర్ గానే, మీరు అవును. అన్నట్టు బెటర్ గానే ఉన్నారు. అవును అంటే అవును అవును. అది ఆ అన్ని సమాజం రకాలుగా వాళ్ళ ఇప్పుడు గౌరవం కాదు తెచ్చుకుంటారు. అంటే పరిష్కారం ఏంటి? విడాకులు ఇద్దరికి. ఉమ్, ఆ అమ్మాయి కోర్టుకి వాడు గే అని చెప్పినా పరువు పోతుంది, ఉమ్. వాడు కోర్టుకి ఆ అమ్మాయి లెస్బియన్ అని చెప్పినా పరువు పరువు పోతుంది, పోతుంది. ఎలా అయినా పరువు పోతుంది. దాని బదులు వాళ్ళు గుట్టుగా ఇంట్లో ఉండి పరువు పోకుండా చూసుకున్నారు కదా. అంచేత అదే ఆ బెటర్ నలుగురిని అనిపించింది నాకు. మెచ్చుకోవాలి. అది మెచ్చుకోవాలి, వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఉండడం మెచ్చుకోవాలి. మెచ్చుకోవాలి. పిల్లలు కూడా అసలు పేరెంట్స్ కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేసేసారు. అది అసలు ఇంకా హైలైట్ అమ్మా. అవును. అసలు IVF త్రూ చాలా చేసేసుకోవడం కూడా మందికి. బెస్ట్ కదా అది. ఆ, అంతే. thank you అమ్మ. మంచిది.